నారాయణపూర్ పరిస్థితిపైన కేసీఆర్ ఆరా, పొలాలు ఎండుతున్నాయన్న వార్తలపైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు ఫోన్. 6 ఏళ్లుగా లేని సాగునీటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ఆవేదన, రైతుల పక్షాన నిలబడాలని సూచన. వాస్తవానికి కూడా ఈ మాటల్లో వాస్తవం ఉంది. ఇప్పుడు 6 ఏళ్లుగా లేనటువంటి సాగునీటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి చెప్పురి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఇగో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన గతంలో కూడా ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ ప్రియారిటీ ఏంది? ఫార్మర్స్. కేసీఆర్ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? రైతులు. అందుకనే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వేసిండా వేయలేదా ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. అవి ఇచ్చినా ఇవ్వకపోయినా, వెనకకి ఇచ్చినా ముంగలు ఇచ్చినా కొంచెం ఇచ్చినా వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిండు. కానీ రైతాంగానికి మాత్రము ఎప్పుడు ఏది చేస్తానో ఆ టైం చేసేసిండు. ఒక సెకండ్ టైము రుణమాఫీ విషయంలో జర్రా తడబడ్డరు వీళ్ళు. కానీ మిగతా అన్ని విషయంలో రైతు బంధు కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, వడ్ల కొనుగోళ్ల విషయంలో కావచ్చు, ఈ బాయిల్డ్ రైసు, ఈ రైస్ విషయంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్లో కావచ్చు, రైతాంగానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఏమో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, ఈ తెలంగాణని దోసుకుతున్నటువంటి దుర్మార్గులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. స్వయంగా మొన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ చెప్పారు ఆ మాట. ఇలా మనం పత్రికలు కూడా రాష్ట్రం మీరు చూడొచ్చు. సో కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఫార్మర్స్కి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు యాసంగి సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే బేసిక్గా డిసెంబర్లో నాట్లు పోసుకుంటారు యాసంగికి. జనవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో నాట్లు వేస్తారు. సో డిసెంబర్లోనే ఈ కాలువల పూడికలు, ఈ ఏ డ్యాము నింపాలి, ఏ రిజర్వాయర్ నింపాలి, ఏ చెరువు నింపాలి, ఏ చెరువు కింద ఎంతెంత ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అనేది ఒక వారం 10 రోజులు దాని మీద క్షుణ్ణంగా సమీక్షించి ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎత్తిపోయాలనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే వాళ్ళు ఈ 6 సంవత్సరాల నుంచి ఇదే జరుగుకుండా వస్తుండే. మొన్న బొమ్మాకూరులో నీళ్లున్నాయి, బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లున్నాయి, కానీ కింద ఉన్నటువంటి కాలువలు ఎండిపోయినాయి. చూసిరా ఎందుకు ఎండిపోయినాయి అంటే అధికారుల నిర్లక్ష్యం ఆడ, పాలకుల నిర్లక్ష్యం ఆడ. పాలకులు పట్టించుకోలు, అధికారులు మంచిగా ఫ్యాన్లు వేసుకొని, ఏసీలు వేసుకొని, ముఖం మీద కట్చిప్పేసుకొని జో అచ్యుతానంద్ అనుకుంటా పండుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పాలకుల మీద వాళ్ళకు భయం లేదు. పాలకుల నుంచి అమ్మ ఫోన్ వస్తుంది, తిడతారు, రైతాంగం దగ్గరికి పోవాలని. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ కదా, ఇది పైరవీల సర్కార్. ఇలా పని చేస్తుంతో పెద్దగా పని ఉండదు. ఎవరైతే పైరవి చేసుకుంటాడో వారితో పని ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అధికారులు మొత్తము కాంగ్రెస్ రాగానే వీళ్ళు ఫస్ట్ ఎగిరి గంతేసింది అధికారులే. ఎందుకంటే మంచిగా మనం ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. అధికారులు ఎవడు కూడా వాడిని పర్యవేక్షిస్తూ ఉండడు, ఎవడు కూడా వాడిని చూస్తూ ఉండడు అనమాట. ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రత్యక్ష నిదర్శనం బొమ్మాకూరు రిజర్వాయరే. బొమ్మాకూరు రిజర్వాయర్ నిండా నీళ్ళు ఉన్నాయి, కింద కాలువలన్నీ ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? వాడు అధికారికి వచ్చి గేట్లు ఓపెన్ చేసేటువంటి తీరిక లేదు. ఆ మధ్యలో ఏదైనా పూడిక కాలువలు తెగిపోతే ఆ కట్టలు కట్టేటువంటి తీరిక లేదనమాట. వాళ్ళకు ఫుల్ బిజీ ఉన్నారు. కాబట్టి ఎండిపోయినాయి, రైతాంగం అంతా ఆగమవుతా ఉంది. వాళ్ళు గత పాలకులు వాళ్ళకి ఫార్మర్స్ ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి ఏ ఒక్క అధికారులు కూడా నిద్రపోనియలే. పొద్దుగా లేచినటువంటి ఫీల్డ్కి పంపించుడు, దాన్ని చూపించుడు, ఆ రిజర్వాయర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కాలువకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ ఏపిచ్చేసి ఎప్పటికప్పుడు రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు. దాంతో అప్పుడు సవ్యంగా నీళ్ళు వచ్చినాయి, అదైనాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. రేవంత్ రెడ్డి గారికి ఫార్మసిటీ రద్దు చేస్తే ఎంత లాభం వచ్చిందని లెక్కలు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు కలెక్టరేట్లను, కొత్త జిల్లాలను రద్దు చేయాలి, మళ్ళీ రద్దు చేసుకుంటే మనకు ఎంత లాభం వస్తుంది. మన తమ్ముడు చేస్తున్నటువంటి దందా ఏంది. ఇప్పుడు కొత్తగా ఫారిన్లో కూడా అనుముల, ఆయన పేరు రాఘవేందర్ రెడ్డి ఎవరో ఉన్నారంట, అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేసారు, ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసారు ఇది ఫారిన్లో. ఇక్కడ ముఖ్యమంత్రితోటి, ఇక్కడ ఈ యంత్రాంగంతో ఏమైనా పనులు కావాలంటే అక్కడ నుంచి కొన్ని నడుస్తూ ఉన్నాయంట. నేను మీకు చూపిస్తాను. ఏదో ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసారు. సో ఆ ఫ్రాంచైజీ కార్యక్రమాలు అక్కడ నుంచి నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా కథ నడుస్తూ ఉందన్నమాట. ఎంబీఆర్ హ్యాండిల్లో ఉంటుంది, పంపి ఒకసారి అది. సో ఇట్లా అందుకే వాళ్ళకు నీటి కష్టాలు వస్తున్నాయి రైతాంగానికి. ఈ విధంగా నీటి కష్టాలు వస్తున్నాయి. ఇక నారాయణపూర్ నుంచి సాగునీళ్ళు వదిలారు. ఎల్లంపల్లి నుంచి 210 క్యూసెక్లు విడుదల, ఒకే పంపు ద్వారా విడుదల చేసినటువంటి అధికారులు. ప్రాజెక్టులో అందుబాటులో 12 టీఎంసీలు ఉన్నాయి. 4 మండలాల్లోని 7,500 ఎకరాలే సాగు. నీళ్ళందక ఎండిపోతున్న పొలాలు, రైతుల అవస్థలు. నమస్తే తెలంగాణ కథనంతో అధికారులు కదలిక వచ్చింది. ఇంకో ఇప్పుడు విడుదల చేసిరు, నిన్న కూడా ఆడ విడుదల చేసిరు. సో ఇట్లా ఉంటుంది అనమాట కథ వీళ్ళది. అంటే ఇంకెవరన్నా పోయి మొర పెట్టుకుంటే కానీ నీళ్ళు విడుదల చేయరన్నట్టు. గతంలోకి ఇట్లా లేదు, అడిగినా అడగకపోయినా నీళ్ళు ఇస్తుండ్రి.